చూస్తూ ఉంటాము. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌లో అయితే డెఫినెట్‌గా ఇంటర్వెన్షన్ నెసెసరీ. డిప్రెషన్ అప్పుడు కూడా గైడ్‌లైన్స్ 2 వీక్స్ వరకు కంటిన్యూయస్‌గా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ వాళ్ళు క్రైటీరియా మీట్ అయ్యి 2 వీక్స్ వరకు అలా ఉంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే మేడం, చివరిగా ఒక క్వశ్చన్. ఇప్పుడు డిప్రెస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డిప్రెషన్ నుండి బయటికి రావాలని దే యూజ్ టు సఫర్ ఎ లాట్. అంటే ఈ గ్యాప్లో దే విల్ లాస్ ఎ లాట్, అంటే చాలా కోల్పోతూ ఉంటారు. అంటే మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి మీరు ఎలా ధైర్యం చెప్తారు? అంటే వాళ్ళు అంటిల్ దే డయాగ్నోస్ డిప్రెషన్ అంటున్నారా? ఇప్పుడు ప్రతి పర్సన్కి ఏదో ఒకటి ఉంటుందండి. ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి హెల్ప్ అంటే లైక్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు దే ఆర్ ఇన్ డిప్రెషన్ అని. ఈవెన్ అట్లీస్ట్ పేరెంట్స్ కాకపోతే ఫ్రెండ్స్కి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ప్లస్ వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ అంటే లైక్ నేను అనడం అట్లా డైరెక్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళిపోవడం అని కాదు. బట్ వాళ్ళకు కొంచెం పక్కన వాళ్ళకు షేర్ చేస్తూ ఉంటేనే వాళ్ళ ఇదన్నది కొంచెం కంట్రోల్ అవుతుంది. తర్వాత నేను చెప్పినట్టు సివియర్గా ఉంటే మాత్రం మెడికేషన్స్ అవి తీసుకోవాలి. ఆ లోపల కొంచెం టైం పట్టేంత వరకు అయితే కౌన్సిలింగ్ అది ఇది తీసుకోవాలి. మెడికేషన్కి సంబంధించి ఎన్ని మంత్స్ యూస్ చేయాలంటారు? మెడికేషన్ అంటే పర్సన్ని బట్టా, లేకపోతే మీకు తెలుస్తుంది కదా మేడం అసలు ఈ పర్సన్ మారుతాడా లేదా అనేసి, అసలు మెడికేషన్ ఎప్పటి వరకు యూస్ చేస్తారు? డిప్రెషన్కి మెడిసిన్ అయితే